నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగర సమీపంలోని మెడికల్ హాస్పిటల్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు టూరిస్ట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఏలూరు జిల్లా పేదపాడు మండలం గుడిపాడు గ్రామం నుండి తమిళనాడులోని వేలాంగిని చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 51 మందికి పైగా యాత్రికులున్నారు. డ్రైవర్ మద్యం నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని బాధితులు ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఒక చెట్టు ఉండడంతో బస్సు దానికి ఆని పెద్ద ప్రాణ నష్టం తప్పింది. గాయపడిన డ్రైవర్ ప్రయాణికులను చికిత్స కోసం మెడికల్ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నా పేరు స్వప్న అండి. మేము ఏలూరు డిస్టిక్ పెదపాడు మండలం గుడిపాడు నుంచి వస్తున్నాము. అయితే టూర్ బుక్ చేసుకున్నామండి, ప్రైవేట్ ట్రావెల్స్. సుమారు అక్కడ 5:30 ఆ ప్రాంతానికి అక్కడ స్టార్ట్ అయ్యి వస్తూ విజయవాడ దగ్గర నెల్లూరు దగ్గర ఆగి ఏమైంది బోల్తా పడిందండి. సుమారు 3:30 గంటలు, తెల్లారి గంటలు 3:30 గంటలు. బస్సులో 40 మంది ఉన్నామండి. వాళ్ళ పరిస్థితి కొంతమంది కొంచెం గాయాలైనవి, ఇంకొంతమంది ఐసీలో ఉండే ఛాన్స్ ఉందండి. డ్రైవర్ తాగున్నాడండి. మీరు అక్కడ స్టాపింగ్ ఆపినప్పుడు చెప్పలేదా తాగొద్దని డ్రైవర్కి? నేను చూడలేదండి. వాళ్ళు డోర్లు వేసేసి ఏదో చేశారండి. ఎందుకు ఆపారంటే ఏం లేదని ఏదో సాకు చెప్పి డోర్లు వేసేసి వాళ్ళు తాగేసి ఇంకా బస్ స్టార్ట్ చేశారు. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? 2 డ్రైవర్లు, ఒక వంట ఆమె. ఆ బ్యాగ్లో మద్యం బాటిల్ దొరికిందండి. మాదేమో టూరిస్టులదేమో అని చెప్పి తీస్తే మాది కాదండి, వాళ్ళది, డ్రైవర్ది. దానిలో మద్యం బాటిల్ దొరికింది. మేమందరం ఒకే ఊరు వెళ్ళామండి. మా ఫ్యామిలీ చెన్నై వెళ్దామని అనుకుని టూర్ బుక్ చేసుకున్నాము. ఎంత డ్రైవర్ తప్పు వల్ల మేము ఎలా అవ్వాల్సి వచ్చింది. నిన్న నైట్ 4 అక్కడ గుడిపాడులో 4 బయలుదేరి చెన్నై వేలంకనే వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఇలా జరిగింది. యాక్సిడెంట్ జరిగింది, బస్సు కూలిపోవడం జరిగింది. 25 మందికి గాయాలండి. మా కాళ్ళు, 2 చేతులు ఇరిగిపోయినాయి. మిగతా వాళ్ళకి చిన్న గాయాలు తగిలినాయి. మాది ఏలూరు అన్న. ఏలూరు నుంచి ట్రావెల్ అయ్యి చెన్నై వస్తున్నాం. ఇక అంతే. అంటే మేము అందరం నిద్ర మీద ఉన్నాం. డ్రైవర్ ఏ రకంగా తోలేడు అన్నది మాకు తెలియదు. ఇక అదే మేము చెన్నై వెళ్తున్నామండి, వేలాంగి. ఇంకంతే. నిన్న 4 బయలుదేరాం. 43 ఫ్యామిలీ మొత్తం, అంటే బంధువులు, స్నేహితులు అందరం. డ్రైవరు 2 డ్రైవర్లు అండి, 2 వంట మేస్త్రులు. నా పేరు స్వప్న అండి. మేము